ఏలేరు ఆధునీకరణకు దొంగ హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగాన్ని నిలువునా ముంచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాకినాడకు సీఎం పర్యటన నేపథ్యంలో పిఠాపురం నుండి భారీగా తెలుగుదేశం కార్యకర్తలు జగన్ని అడ్డుకునేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పిఠాపురం తెలుగుదేశం కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ పై వెళ్లారు. కాగా మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకుని వారిని నివారించారు. దాంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వర్మ. మళ్ళీ మొదలెడతానని చెప్పి కాపు నేస్తం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గొల్లప్రోలు మీటింగ్లో చెప్పి చేయడం జరిగింది. మడమ తెప్పని మాట తప్పని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ వేళకి సంవత్సరం 6 నెలలు అయ్యింది కాపు నేస్తం మీటింగ్కి తమరు గొల్లప్రోలు వచ్చి ఎందుకు ఏలేరు ఆధునీకరణ 2వ ఫేసు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పనులు ప్రారంభించిన దాన్ని మొదలు పెట్టలేదని చెప్పి సూటిగా పిఠాపురం నియోజకవర్గ రైతాంగం తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దాని గురించే మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ యొక్క కళ్ళు తెరిపించి ఏలేరు ఆధునీకరణలో ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారో ప్రజలు తెలియపరిచి మీ మీటింగ్లో ఇవ్వాలని మేమందరం కూడా పిఠాపురం నుంచి భారీగా ర్యాలీతో బయలుదేరుతున్నాం. దయచేసి తమరు మాకు టైం ఇస్తే మేము ఈ రిప్రజెంటేషన్ ఇస్తాం. రైతుల మీద సానుకూలంగా మీరు సంవత్సరాలు అయినా ఇంకేమీ లేదు, కనీసం 10-15 రోజుల్లో అయినా ఇంక ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మీరు నిధులు 150 కోట్లు రిలీజ్ చేసి పనులు ప్రారంభిస్తారని మీతో మాట్లాడాలని మేమందరం కూడా వస్తున్నాం. కాబట్టి మీరు మాకు సమయం కేటాయించాలని కోరుతున్నాం. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏలేరు ఫేజ్ 2 ముంపు నుంచి కాపాడడానికి 1000 కోట్ల రూపాయలు నష్టపోతున్న రైతులను కాపాడడానికి మరి ఇది ఏదైతే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ ఇచ్చారో దాన్ని మీరు తుంగలో తొక్కేశారు. అదేవిధంగా ఏలేరు నుంచి నీరు మళ్ళీ తాండవకు కూడా మీరు ఇచ్చేశారు. అంటే పిఠాపురం రైతాంగాన్ని ఎండగట్టి రోడ్డున పాలు చేయాలన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కుట్ర పన్నుతూ ఉన్నారు. ఏలేరు ఆధునీకరణ అన్నది ఇంకా జరగకుండా దాన్ని రద్దు చేశారు. కాబట్టి మీరు మరలా ఇచ్చి నిధులు డైవర్ట్ చేసి పనులు ప్రారంభించాలి, లేని పక్షంలో ఉధృతంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తాం.